ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ ధ్యానపీఠ ప్రేక్షకులకు స్వాగతం. ఇంట్లో మన సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క చదువు, ఈ విషయంలో ఎంతోమంది తల్లిదండ్రులు మదన పడుతూ ఉంటారు. ఏంటి మన పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వారికి ఎగ్జామ్స్లో వచ్చేటప్పటికి ఎలాంటి ఫలితం ఉండట్లేదు, ఎందుకని? అలాగే ఎంత కష్టపడి చదువుకున్నాడు, ఒక స్థాయి వచ్చింది, కానీ వాడికి ఉద్యోగం రావట్లేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, వాడికి మంచి మార్కులు వచ్చినాయి, ఉద్యోగంలో అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పిల్లవాడికి పాపకు కానీ బాబుకు కానీ ఉద్యోగం లేక ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారు మొదటిగా ఆంజనేయ స్తోత్రాల్ని చేయటం వల్ల కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారు. యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆంజనేయ స్తోత్రాలు చేయటం వల్ల, ఆంజనేయ స్వామికి గారెలు సమర్పించటం వల్ల కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారు. ఇంకా ఉద్యోగం రావాలి అంటే కొన్ని రకాల దీక్షల్ని తీసుకుని ఆ దీక్షల ద్వారా వారి యొక్క ఒక జాబ్ ఎంట్రీ వెళ్ళారు అంటే ఆ వ్యక్తిని ఆకర్షింపబడాలి. అంటే మనం అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాం ఇంటర్వ్యూలో, కానీ ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని మనం ఆకర్షింపబడాలి. ఆకర్షణ మనలో ఆకర్షణ లేకుండా వికర్షణ ఉందనుకోండి, నువ్వు ఎంత కరెక్ట్గా చేసినా నీలో ఆ తేజోవతం ఆ ఎదుటి వ్యక్తికి కనపడలేదు అంటే ఈజీగా నిన్ను రిజెక్ట్ చేస్తూనే ఉంటారు ఇంటర్వ్యూస్లో. అలా కాకుండా నీ శరీరాన్ని మంత్రదీక్షల ద్వారా గురువు యొక్క ఆధ్వర్యంలో నువ్వు నీ శరీరాన్ని ఒక తేజోవతంగా చేసుకున్నావంటే నువ్వు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఎవరినైనా కూడా ఆకర్షింపబడతావు. అలా ఆకర్షించబడినప్పుడు నీ ఉద్యోగాన్ని సాధించుకోగలవు, నువ్వు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలవు. నువ్వు ఉద్యోగంలో ఉన్నా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండవు, ఎదుటి వ్యక్తి వల్ల బాధపడుతూ ఉంటారు, ఎవరు నిన్ను దూరం పెడుతూ ఉంటారు ఉద్యోగంలో. ఇలాంటి అన్నిటిని కూడా అధిగమించాలి అంటే మంచి తంత్రంలో ఒక మంచి మార్గం ఉంది. అది మనం గురువుల ద్వారా తెలుసుకుని మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకుని నువ్వు అనుకుంటున్న ఉద్యోగాన్ని సాధించుకుని చెయ్యొచ్చు. అదేవిధంగా ఇంట్లో చిన్నపిల్లలు వీరు చదువుతారు, బాగా చదువుతారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో, మంచి గురువుల ఆధ్వర్యంలో, టీచర్స్ ఆధ్వర్యంలో చదువుతారు, కానీ చదివింది పాపం గుర్తు ఉండదు వాళ్ళకి. ఒక పేజ్ చదవగానే ఆ పేజు మళ్ళీ చదవాల్సి వస్తుంది, మర్చిపోతారు, మళ్ళీ చదవాల్సి వస్తుంది, మర్చిపోతారు. ఈ విధంగా చదువుతారు. కొంతమంది చదువుతారు, ఎగ్జామ్స్లోకి వెళ్ళేటప్పటికి మర్చిపోతారు. తీరా ఎగ్జామ్స్లోకి వెళ్ళేటప్పటికి మర్చిపోయాను మమ్మీ, అదేంటో గుర్తు రాలేదు, నేను అంతా కష్టపడి చదివాను అని అంటారు. ఇలాంటి వారిని ఆంజనేయ స్వామి యొక్క గుడికి తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిప్పటం వల్ల ఎట్ ద టైం ఒక మంచి గురువుని ఆశ్రయించి వారికి చిన్నపిల్లలకి వారి యొక్క పరిస్థితులను బట్టి వారికి సరైన మంత్రదీక్షలు ఇప్పించటం వల్ల వారిని పూర్తిగా మంచి సరస్వతీ పుత్రులుగా వారిని తీర్చిదిద్దచ్చు. చదువులో ఎంతటి రాణించాలి అనుకుంటే చదువే, స్కూల్కి వెళ్తాం, టీచర్స్ని మంచి మంచి స్కూల్స్ వెతుకుతాం. ఎలాగో పిల్లల యొక్క అభివృద్ధి కోసం మనం మంచి మంచి స్కూల్స్ని ఎలా వెతుకుతామో అదేవిధంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి పిల్లలకి ఒక మంచి మంత్రదీక్షని ఇప్పించడం కూడా తల్లిదండ్రులకి చేస్తున్న సూచన. ఎందుకంటే మంచి స్కూల్స్ వారి భవిష్యత్తు కోసం ఎలా వెతుకుతున్నామో మంచి గురువును కూడా ఆశ్రయించి పిల్లలకి అదేవిధంగా మంత్రదీక్షలు ఇప్పించడం కూడా జీవితంలో మన హిందూ ధర్మంలో ఉన్న చాలా ఒక గొప్ప విషయం ఏంటంటే ఎందరో ఇతర దేశస్తులే మన హిందూ ధర్మాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీళ్ళకి ఇంతటి విజ్ఞానం ఎలాగా అనేది. ఎలా వచ్చింది అంటే మన పూర్వీకులు సాధించుకున్న మంత్రదీక్షలు, మంత్రోపసారాలు, ఎన్నో హోమాలు, యజ్ఞాలు చేసి మన యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి చెందించారు. ఎలాంటి పరికరాలు లేని సమయంలోనే మన పూర్వీకులు గ్రహాల గురించి చెప్పగలిగారు, ఎక్కడో కనపడని వాటి గురించి చెప్పగలిగారు, ఎన్నో అద్భుత విషయాల గురించి చెప్పగలిగారు. ఎలా చెప్పగలిగారు? మంత్రదీక్షల ద్వారా గురువుల యొక్క స్థితిగతులను మనకి ఉపదేశించడం వల్ల, వారి యొక్క పరిస్థితులు, పూర్వం యొక్క జరిగిన సంఘటనలు, వాటిని మనం అన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా
గురువుల యొక్క ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి, అలాగే ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ విధంగా తంత్ర మార్గంలో మంచి మంత్ర దీక్షలు తీసుకుని ఒక మంచి జాబ్ కోసం మంచి ఏదైతే వెతుకుతామో, కంపెనీలు వెతుకుతామో, అలాగే ఒక మంచి గురువును కూడా మనం సాధించుకోవడం జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకుని మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. పిల్లల భవిష్యత్తుని మన చేతుల్లోనే, తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది పిల్లల భవిష్యత్తు ఎప్పుడూ కూడా. తల్లిదండ్రులు ఒక స్కూల్ని ఎలా వెతుకుతున్నారో, మంచి స్కూల్ని, ఒక గురువును కూడా అలాగే వెతికి మంచి మంత్ర దీక్షలు ఇప్పించి వారికి వారి లక్ష్యాలని, వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళకి ఆస్తులు ఇవ్వటమే కాదు, మంచి మంత్రం, మంచి లక్ష్యం ఇవ్వటం కూడా తల్లిదండ్రులుగా బాధ్యత. స్వస్తి.